ఇచ్చిన ఇటు ప్రత్యేకమైన సమయమును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, కృప, అటు అభిషేకాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి, అటు ఇటు చూడకండి. సెల్ ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరలా డిస్టర్బ్ చేయకుండా నాది కూడా సైలెంట్లో పెట్టేశాను ఫోన్ని. మీరు కూడా మీ ఫోన్స్ని సైలెంట్లో పెడితే అవి మనల్ని డిస్టర్బ్ చేయకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేదానికి ఎంతో సహాయపడతాయి. ప్రభు మనల్ని ప్రేమించి మరొక ప్రత్యేకమైన ఆదివారం దేవుడు జనవరి నెలలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నిలవబెట్టేదానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అనేకులు గతించిపోతున్నారు, ప్రభు మనకైతే మరొక సమయం ఇస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఇచ్చిన సమయాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమనించండి, మన చుట్టుప్రక్కల ఉన్న దేశాల్లో ఎంతటి అపాయకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయో మీకు తెలుసో తెలియదు, నాకే తెలియదు. కానీ వార్తల్లో, న్యూస్లో మనం చూసినప్పుడు లేదా సోషల్ మీడియాలో చూసినప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలు, అంటే మన నెల్లూరు జిల్లా సరౌండింగ్లో కాదు కానీ ఇతర దేశాల ప్రజలు లేదా మన చుట్టూ ఉన్న కొంతమంది ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎదురయ్యే విపత్తుల ద్వారా. మరి అమెరికా నగరంలో మీరు చూస్తే కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఆ అగ్ని రాజడం ద్వారా, కారు చిచ్చు అంటే ఆ మంటలు రేకెత్తించడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయినట్లుగా వార్తలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంచుమించు 12,000 లక్షల కోట్లు నష్టం జరిగినట్లుగా వార్తలు అంచనాలు కడుతూ ఉన్నాయి. మరి గమనించండి, ఎంత అపాయకరమైన పరిస్థితులు కదా. ఈ లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం చాలా గొప్ప ధనికులు ఉండే ప్రాంతం. అది మన ఇండియాలో బాలీవుడ్ అనే సినిమాటోగ్రఫీ ఆ పరిశ్రమకు ముంబై ఎలాంటి ప్రత్యేకతగా ఉంటుందో ముంబై ప్రాంతం, అలాగా అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఆ ప్రాంతంలో చాలా గొప్ప ధనికులు, ప్రత్యేకించి సినీ యాక్టర్స్ నివసించే ఆ పరిస్థితి. అక్కడే డిజ్నీ ల్యాండ్ అని కానీ, సోనీ సంబంధించిన ఆ యొక్క పరిశ్రమలు కానీ, చాలా చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు, థియేటర్స్, మాల్స్, పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఆ మంటల్లో కాలిపోయినట్లుగా వార్తలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో ఉన్న ఆ యొక్క అధికారులు కూడా చెప్పేశారు, మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ గృహాలని, ఎందుకంటే మంటలు ఎక్కువైపోతున్నాయి, వాటిని అదుపు చేయలేకపోతున్నాం, మీరు చనిపోయే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ మంటలు ఎక్కువైపోతున్న కారణం చేత కోట్ల రూపాయలతో కట్టుకున్న గృహాలను విడిచి కారులు వేసుకొని పరుగెత్తుతూ ఉంటే, వింటున్నారా, కారులు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ మంటల తాకిడికి ఈ కారులు ఎంత వేగంగా వెళ్తున్నాయో ఆ మంటలు కూడా వచ్చే క్రమం చేత ఆ ట్రాఫిక్లో అంత గందరగోళమైన పరిస్థితుల్లో ఆ కారులు కూడా విడిచిపెట్టి పరుగులు తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రాణం కాపాడుకోవాలి, మనం బ్రతకాలి. ఆ కారులు ఎంత విలువైనవో తెలుసా? మనం చూస్తున్న లాంటి కార్లు కాదు, ల్యాంబోర్గిని, ఫెరారీ అటువంటి పెద్ద పెద్ద స్పోర్ట్స్ కార్స్ కోట్ల రూపాయలు. మనకు తెలుసు ఈ లోకపరంగా సామాన్యులే చాలామంది మంచి మంచి కార్లు వాడుతుంటారు. ఇంకా అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే సినీ యాక్టర్లు ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎలాంటి కారులు వాడతారో అలాంటి కోట్ల రూపాయల కారులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది వృద్ధులు ఆ విధంగా వెళ్ళలేకపోయిన వారు 11 మంది చనిపోయారు ఆ మంటల్లో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఒక్క అమెరికానే కాదు, టిబెట్, నేపాల్ లాంటి ఆ ప్రాంతాల్లో కూడా భూకంపాల ద్వారా ఎంతో ఆస్తి నష్టం. అమెరికాలో చూస్తే ఆ మంటలు ఎక్కువైపోవడం ద్వారా ప్రమాదం జరిగితే, టిబెట్, నేపాల్లో భూకంపాలు. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో
తుఫాన్లు, వరదల ద్వారా ఎంతోమంది విలవిల్లాడిపోతున్నారు. అంటున్నారు, ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఏంటి ఇది అన్నట్లుగా వారు వాపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది, రోజులు ఎంత త్వరగా గతించిపోతున్నాయో లేదా ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయన్న విషయాలు. చాలామంది మనుషులు విలవిల్లాడిపోతున్నారు ఆ భయంకరమైన ఆపదల్లో, ఆ ప్రమాదంలో చిక్కుని. చూసారా, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలతో కట్టుకున్న ఆ యొక్క గృహాలను కూడా విడిచిపెట్టి పరుగులు తీసి వేరే ప్రాంతంలో టీవీలో వాళ్ళు ఇల్లులు గాలిపోతా ఉంటే చూస్తూ ఉన్నారు. వారి సంపద అంతా వారి కళ్ళ ముందే నాశనం అయిపోతా ఉంటే టీవీలో చూస్తూ ఉన్నారు వాళ్ళ ఇల్లు గాలిపోయేది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు దయచేసి ఆలకించండి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు వాటితో తెలియదు. ఆ న్యాయవంతుడైన దేవుని దగ్గరికి మనం రావాలి, చేరాలి అని గమనించండి. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత ఘోరం, ఎంత భయంకరం, దేవుడు కూడా ఎంత అన్యాయం చేస్తాడా, ఏంటి పరిస్థితులు అని చాలామంది, కొంతమంది మనుషులు మాట్లాడతారు. అంటే మన కంటికి కనిపించినప్పుడు, ఆ ఘోరాన్ని చూస్తున్నప్పుడు, ఆ ప్రమాదాన్ని చూస్తున్నప్పుడు, ఏంటిది ఇలా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూడటం లేదా, దేవుడు ఆపలేకపోయాడా, ఆయన అన్యాయస్తుడు అనే మాటలు కొంతమంది భక్తిహీనులు మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అయితే గమనించండి, దీని గురించి రకరకాలైన పోకడలు. అంటే అమెరికాలో మంటలు రావడానికి కారణం ఏంటంటే, దానికి ముందు 8 సంవత్సరాలకి ముందు 8 సంవత్సరాలుగా వర్షాలు సరిగా లేవంట. వర్షాలు అనేవి సరిగా లేకపోయేసరికి 2023 సంవత్సరంలో చివరి నెలలో వర్షం పడ్డదంట. మీరు బాగా ఆలకించండి, వర్షాలు అసలు లేకుండా ఒక్కసారిగా వర్షం పడితే ఎలా ఉంటుందంటే చాలా గ్రీనరీ పెరుగుతుంది. అంటే చెట్లు, చాలా చిన్న చిన్న గడ్డి కానీ చెట్లు కానీ చాలా త్వరగా మొలిచేదానికి అవకాశం ఉంటుంది. అంటే వర్షం పడక పడితే. మరి ఆ వర్షం పడిన సందర్భాల్లో బాగా చెట్లు గడ్డంతా కూడా బాగా మొలిచేసిన తర్వాత మరలా 8 నెలల వరకు వర్షం అనేదే లేదు. ఆ తర్వాత ఈ కారణం చేత అదంతా కూడా బాగా డ్రై అయిపోయి అక్కడంట శాంటా యానా అనే విండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఆ విండ్స్ ఎలా ఉంటాయంటే, ఆ గాలులు ఎలాగుంటాయంటే వేడి గాలులు అంట. తేమగా ఉన్నదాన్ని కూడా బాగా డ్రై చేసి పొడిబారేట్లుగా చేస్తుంది. అలాంటి గాలులు, వేడి గాలులు వచ్చినప్పుడు ఆ చెట్లకి ఒకదానికి ఒకటి రాసుకొని మంటలు ఏర్పడ్డాయని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆ సిటీలో ఒక వైర్లు, ఎలక్ట్రికల్ వైర్స్ తెగిపోయి పడిపోయి ఆ మంటలు ఏర్పడ్డాయి, వెలువడ్డాయి అని కొంతమంది చెప్తున్నారు. ఇక రకరకాలుగా చెప్తున్నారు. ఇక కొంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్మని వారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఒకవేళ మన ప్రాంతంలో కానీ ఇట్లాంటివి కానీ జరిగితే వెంటనే ప్రజలు ఏమంటారంటే, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అంటారు. బ్రహ్మంగారు చెప్పారంటారు. అలాగే క్రైస్తవులు వారికి తగినట్లుగా చెప్తారు, ఇంకొక అన్యులు, హిందువులు వారికి తగినట్లుగా చెప్తారు, ముస్లింలు వారికి తగినట్లుగా చెప్తారు. ఎవరికి తోచింది వారికి చెప్తూ ఉన్నారు. క్రైస్తవులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, అక్కడ హాలీవుడ్ అనే ప్రాంతం, ఆ యొక్క టౌన్ ఉంటే అవార్డ్స్ ఇచ్చే ఆ సందర్భంలో దేవుణ్ణి వారు అవమానపరిచారు. అంటే ఒక ఎగ్జిట్ పోల్ లాంటిది, ఒక మంచి ఫన్నీ థింగ్ లాగా పెట్టారు. అంటే మీకు దేవుడు అంటే ఇష్టమా, తల్లిదండ్రులు అంటే ఇష్టమా, సినిమా యాక్టర్లు అంటే, హీరోస్ అంటే ఇష్టమా అని చెప్పి ఒక ఎగ్జిట్ పోల్ లాగా, ఏదో పోల్ లాగా కండక్ట్ చేస్తే దాంట్లో ఎలా ఉందంటే, సినిమా హీరోలే మాకు ఇష్టం అని చెప్పి అత్యధిక శాతం ఓట్లేశారు. తర్వాత మా తల్లిదండ్రులు అంటే మాకు ఇష్టం అని చెప్పి 2వ స్థానంలో వచ్చారు. ఇక దేవుడంటే మాకు ఎవరికి ఇష్టం లేనన్నట్లుగా 0 పాయింట్స్, అంటే ఎవరికి కూడా మాకు ఇష్టం లేదన్నట్లుగా పెట్టారు. ఈ కారణం చేత దేవుడు ఆ ప్రాంతాన్ని శిక్షించాడు అని కొంతమంది మాట్లాడతారు. అంటే నేను ఏమంటానంటే, ఈ రోజున దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి బాధ పెట్టేవారు, దేవుణ్ణి రకరకాలైన మాటల చేత ఇబ్బందికి గురి చేసేవారు లేరంటారా? క్రైస్తవులని ఎంతమంది దేవుని దూషిస్తున్నారు. కొన్ని దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు. కొన్ని దేశాల్లో క్రైస్తవం ఉండకుండా చేస్తున్నారు.
కొన్ని దేశాల్లో నేనే దేవుడిని చెప్తున్నారు ఆ దేశ ప్రధానులు. ఏ దేవుని మీరు మొక్కేదానికి లేదు, నేనే దేవుడిని అని చెప్తున్నారు. అప్పుడు అలాంటి దేశాలను కూడా దేవుడు ఏం చేయాలా చెప్పండి? నశింపజేయాలా? ఏదో ఒక విధంగా తుఫాన్లు, అలజడి, ఏదో ఒక సృష్టి వైపరీత్యం ద్వారా ఆ దేశాలను నాశనం చేయాలి కదా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుణ్ణి దూషించారనో, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారనో, ఇంకా రకరకాలైన వ్యంగ్యమైన విధంగా దేవుణ్ణి ఎగతాళి చేశారనో, దేవుడు ఆ ప్రాంతాలని, మనుషుల్ని నాశనం చేయడం, బాధ పెట్టడం. ఒక దేశం నాశనం అయిపోవాలన్నా, ఒక ప్రాంతం నాశనం అయిపోవాలన్నా, ఒక మనిషి నాశనం అయిపోవాలన్నా కారణం ఏదైనా ఉందంటే అది ఒక్కటే, అది పాపం. ఏ దేశంలో అయితే పాపం చెలరేగి విచ్చలవిడితనంగా మారిపోద్దో, ఏ మనుషులైతే పాపం విచ్చలవిడితనంగా ఉంటుందో, ఆ పాపం ద్వారా ఆ దేశము, ఆ మనిషి, ఆ ప్రాంతము పాడైపోతుంది తప్ప అర్థం చేసుకునే మనుషుల ద్వారా దేవుని వ్యంగ్యపరిచారనో లేకపోతే ఇంకొక కారణం చేత దేశాన్ని నాశనం చేసే అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. ఆయన ఏది చేసినా దానిలో న్యాయం అనేది ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రదేశంలో కూడా దేవుడు తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశాన్ని కలవరపరుస్తూ ఉంటే, ఒకసారి వడగండ్లతో ఆ దేశాన్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఫరో మోషే అహరోనుని పిలిచి ఈ విధంగా అంటా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడాలని కోరుతా ఉన్నాను. నిర్గమాకాండం 9వ అధ్యాయం 27వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను ఈసారి పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనములను దుర్మార్గులము చాలండి. ఫరో అంటున్న మాట వింటున్నారా? ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే అగ్నిచేత కాలిపోతుందో, అలాగే ఆ దేశంలో కూడా తెగుళ్ళ ద్వారా, ఆ వడగండ్ల ద్వారా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యక్తి ఫరో అంటున్నాడు, దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. యెహోవా న్యాయవంతుడు, నేను పాపం చేశాను, నేను నా ప్రజలు దుర్మార్గులమి. ఈ రోజున చాలామంది అంటూ ఉన్నారు దేవుడు అన్యాయస్తుడు అని. ఫరోకి ఉన్నటువంటి జ్ఞానం నేడు క్రైస్తవులకి లేకుండా పోయింది. ఫరోకు ఉన్నటువంటి బుద్ధి, ఆ తెలివి, ఆలోచన నేడు సమాజానికి లేకుండా పోయింది. ఒక పరిస్థితి ఎదురైందంటే, ఒక ఆపద ఎదురైందంటే నీలో ఏ తప్పిదం లేకుండానే ఎదురైందా? ముందు ఏ కారణాలు జరగకుండానే ఈ పరిస్థితులు వాటిల్లయ్యా? పాపం పెరిగిపోవడం ద్వారా, విచ్చలవిడితనం ఎక్కువైపోవడం ద్వారా, భయంకరమైన పరిస్థితులు ఆ ప్రదేశంలో ఉండడం ద్వారా సొదొమను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. చిన్న పిల్లకాయల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పాపం చేస్తూ ఉన్నారు. వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రజలు చూడండి, యెహోవా దృష్టికి బహుఘోరమైన పాపులుగా ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనంలో వారిని గురించి ఉంది మాట. ఏమంట? యెహోవా దృష్టికి బహుఘోర పాపులుగా ఉన్నారంట. కాబట్టి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ప్రభు అగ్ని గంధకముల చేత నాశనము చేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంతెందుకు, నినివే పట్టణస్తులను కూడా దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడో తెలుసా? యోనాతో చెప్తాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, వారి దోషము దేవుని దృష్టికి ఘోరంగా ఉందంట. ఎట్లాగుంది? ఘోరమైంది. వారి పాపం, వారి దోషం దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది. అన్యాయాలు జరుగుతూ ఉంటే, అక్రమాలు జరుగుతూ ఉంటే, భయంకరమైన పాపాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఒక మనిషి ఏ విధంగా అయితే చీ చా అని చెప్పి అనుకుంటూ ఉంటాడో,
అలాంటిది దేవుడు పరమందు ఉండి ఆ ప్రాంతంలో జరుగుతున్న పాపాన్ని, ఆ మనుషుల్లో ఉన్న ఆ దోషాన్ని చూస్తున్నప్పుడు ఆయనకు కూడా అనిపిస్తూ ఉంటుందేమో కదా. ఒక మనిషికి అనిపించిన ఆ మనస్సు దేవుడికి అనిపించకుండా ఉంటుందా? చూస్తూ ఉన్నాడు దేవుడు, చూస్తూ ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు, ప్రతి వారికి సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని ప్రజలు నశించిపోతూ ఉన్నారు. తెలుసుకొని మారు మనస్సు పొందిన ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు. ఈరోజున అనేకులు నశించిపోతూ ఉన్నారు. కొంతమంది అగ్ని ద్వారా కాల్చబడి ఈ సృష్టి వైపరీత్యం ద్వారా పాడైపోతూ ఉంటే, కొంతమంది పాపం ద్వారానే వారి శరీరాలను, వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలను మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం కలిగిన దేవుడు. ఒకవేళ మీరు ఆలోచన చేయండి, ఒకవేళ మీకు అర్థమైందని చెప్తున్నాను, దేవుడు అలాంటి అన్యాయంగా ప్రవర్తించేవాడైతే సౌలు క్రైస్తవుల్ని చంపాలనుకుంటున్న పరిస్థితుల్లో, ఎంతోమందిని చంపుతున్న పరిస్థితుల్లో, దమస్కు వెళ్తున్న మార్గంలో సౌలును కూడా దేవుడు ఏం చేయాలి? చంపేయాలి కదా. కానీ దేవుడు చంపాడా? చంపలేదు. అంటే నా ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమై ఉంది మీకేం చెప్పదలుచుకున్నానంటే, దేవుని వ్యంగ్యపరచాలని, దేవుని ఎగతాళి చేయాలని, దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉంటే దేవుడు నశిస్తాడన్నది చాలామంది అనుకుంటున్నారు. కానీ వారికి దేవుడు ఇష్టమైతే ఏమి, ఇష్టం లేకపోతే ఏమి, ఎలా ఉంటే ఏమి, కానీ దేవుడు అది చూడటం లేదు. వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆ క్రియలను ప్రభు చూస్తున్నట్లుగా ఈ సమయంలో మీకు నేను చెప్తా ఉన్నాను. నిజమే, ఇప్పుడు మనకు పడని వారిని గురించి మనం తప్పుగా మాట్లాడడంలో ఆశ్చర్యమేముంది? అలాగనుకుంటే మన టాలీవుడ్ పరిశ్రమలో యేసుక్రీస్తు ప్రభువును సినిమాల్లో ఎంత వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నారు. అలాంటప్పుడు వారిని అందరినీ కూడా దేవుడు నశింపజేయాలి కదా. నడిపించు నానావా అనే పాట ఎంత గొప్ప పాట, దాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? దాన్ని ఎగతాళిగా, వ్యంగ్యంగా, ఎంతో అపహాస్యంగా చూపిస్తున్నారు. అలాంటప్పుడు అలా చేస్తున్నారని చెప్పి వాళ్ళని నాశనం చేయాలి కదా దేవుడు. ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనిషి దేవుడు నచ్చకపోతేనో లేకపోతే ఇంకొక కారణం చేతనో దేవుడు ఆ మనిషిని పాడు చేయడు. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు, వారికి అవకాశం ఇస్తున్నారు. వారి అజ్ఞానాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు తప్ప వారి నాశనం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ ఒక కార్యం ఆయన తలపెట్టాడు అంటే దాంట్లో న్యాయం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా ద్వారా వచ్చిన వాక్కు ద్వారా కలిగిన ఆపదలో దానియేలు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూడగలిగితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తే అక్కడ దానియేలు అంటున్న మాటలు దయచేసి మీరు చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు 9వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు చాలండి. దానియేలు అంటున్నాడు, ఆయన సమస్త కార్యములందు న్యాయవంతుడే. మేమే దేవుని మాట వినలేదు, మేమే పాపం చేశాం, ఆ పాపం ద్వారా సమయాన్ని చూసి దేవుడు మమ్మల్ని శిక్షించాడని దానియేలు మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక బాధను అనుభవిస్తున్న ప్రజలు, ఆ శిక్షను అనుభవిస్తున్న ప్రజలు దేవుడు న్యాయవంతుడని చెప్తూ ఉన్నారు. ఎందుకు? వారి పాపం ఏంటో వారికి తెలుసు కాబట్టి, వారి దుర్మార్గత ఏంటో వారికి తెలుసు కాబట్టి, వారి పరిస్థితులు ఏంటో వారికి అర్థమవుతున్నాయి కాబట్టి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, సంగమా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఒక మనిషి పాపం, ఒక దేశ పాపం ఆ దేశాన్ని శిక్షిస్తుంది, మనిషిని మార్చేస్తుంది. ఒక నీతిమంతుడు చనిపోతూ ఉంటే ఏ విధంగా సృష్టి కన్నులు మూసుకునిందో అలాగే
ఒక మనిషి పాపం ద్వారా సృష్టి తిరగబడుతూ ఉంది. ఈ రోజున చాలామంది మనుషులు వారి యొక్క పాపము, వారి యొక్క విచ్చలవిడితనము, వారి లెక్కలేనితనము, వారి మాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు, దయ్యమే లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడు అనే వాళ్ళల్లో మంచిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడే లేడని వాడు అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు నన్ను చంపేస్తాడా? కాదు కదా. కొన్ని దేశాలు అయితే అసలు క్రైస్తవ్యం గురించి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాలు, ఇంకా ఎంత ప్రాంతాలు ఎక్కడెక్కడ మనుషులు జీవిస్తున్నారు, నివసిస్తున్నారు, ఎన్ని అడవి మార్గాల్లో చదువులేని వ్యక్తులు బ్రతుకుతున్నారు. అక్కడికి మనుషులు కూడా, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళలేని స్థితిలో వారికి యేసయ్య గురించి ఏం తెలుసు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమపూర్ణుడు, ఆయన గొప్ప ఉన్నతం కలిగిన మనస్సు కలిగిన వాడు. మనుషుల్లాగా ఆయన ఆలోచన చేయడు, మనుషుల్లాగా ఆయన ప్రవర్తించడు. ఆయన చేసే సమస్త కార్యాల్లో న్యాయం ఉంటుంది. హల్లెలూయా. ఫరో అంటున్నాడు, అహరోను మోషేల్ని పిలిపించి, నేను దేవుని ఎదుట పాపం చేశాను, యెహోవా న్యాయస్థుడు, నేను నా ప్రజలు దుర్మార్గులమి. ఒక పక్క తెగుళ్ళు చేత బాధించబడుతున్నారు. అనొచ్చు ఆయన, ఏం దేవుడయ్యా మీ దేవుడా, మమ్మల్ని ఈ విధంగా నశింపజేస్తున్నాడు, ఈ విధంగా నాశనం చేస్తున్నాడు అని చెప్పి ఫరో అనలా. ఎందుకంటే ఫరో పాపం ఫరోకు తెలుసు. వింటున్నారా? ఫరో చేసిన అతిక్రమాలు ఫరోకు తెలుసు కాబట్టి అంటున్నాడు, మేము దుర్మార్గులమి. ఆయన న్యాయస్థుడు. ఈరోజున చాలామంది అంటూ ఉన్నారు దేవుడు అన్యాయస్తుడని. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేయడండి. ఆయన అన్యాయం చేస్తాడని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన చేసే సమస్త కార్యాల్లో న్యాయం ఉంటుంది. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆయన తలంపులకి మన తలంపులకి చాలా తేడా ఉంటుంది. అందుకే మనకు దేవుని కార్యాలు అర్థం కావు. ఆ భక్తి జీవితంలో అయినా ఉండేవారికి అర్థమవుతుంది, లేదా ముందు నుంచి జరిగే పరిస్థితులను గమనించిన వారికైనా అర్థమవుతుంది. ఏం తెలియని వారికి ఏమర్థమవుతుంది? అందుకే యోబు అంటున్నాడు, ఇలాగంటున్నాడు. యోబు ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 22వ వచనంలో మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. హల్లెలూయా. చూసారా, యోబు అనే భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని ఆయన గురించి యోబు గ్రంథంలో వ్రాయబడ్డ మనం చూస్తాం. ఆయన అంటున్న మాట, ఆయనకి జరిగిన ఆపదల్లో, కష్టంలో, బాధల్లో, ఎంతో ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆ యోబు అంటున్నాడు, ఆ జరిగిన విషయాల్లో దేంట్లో కూడా యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు అన్నాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరులారా, ఒక ఆస్తి నష్టమై ఉండొచ్చేమో, అప్పులు పైన పడి ఉండొచ్చేమో, తీరని రోగం మనిషి కూర్చుండొచ్చేమో, ఒకవేళ మన కుటుంబంలో ఉన్న ఆప్తులను కోల్పోయి ఉండొచ్చేమో, దానికి దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేం. ఎందుకు అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఆయనే మనకిచ్చాడు, ఇచ్చిన వానికి తీసుకునే హక్కు కూడా ఉందన్న విషయం మనం గ్రహించాలి. యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అంటున్నాడు. అంటే మనం ఒక వ్యక్తికి ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొనగలిగే హక్కు కూడా మనకు ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటంటే ఈ లోకంలో మనుషుల్ని పుట్టించాలి, ఆ మనుషుల్లో ఆ పాపాన్ని తొలగించాలి, వారు సత్యం తెలుసుకొని నాతో పాటు నివసించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఒక మాట చెప్తున్నాను, చాలామంది ఈ లోకంలో ఇప్పుడు అమెరికాలో జరిగిన ఆ ప్రమాదంలో ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు, ఎంతమంది వృద్ధులు చనిపోయారు, ఎంతమంది చాలా వయసుతో ఉన్నవారు చనిపోయారో తెలియదు. కానీ ఒకటేది చెప్తాను, పెద్దవారు దేవుని రాజ్యంలోకి వెళ్తారో లేదో కానీ చిన్నవారు మాత్రం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి వెళ్తారు.
ఎందుకంటే చిన్నపిల్లలదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వారిలో ఉన్న మనస్తత్వం, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఉద్దేశం, స్వార్థం లేని బుద్ధి, నిష్కల్మషమైన మనస్సు, హృదయపూర్వకమైన ఆ ఉద్దేశం మనిషిని నిత్య రాజ్యంలోనికి చేరుస్తుంది. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సంగమా, భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. మనకు అర్థం కావట్లేదు. టిబెట్, నేపాల్ లాంటి ప్రదేశాల్లో భూకంపాలు ఎక్కువ మోతాదులో నమోదవుతూ ఉన్నాయంట. చాలా భయంకరమైన ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఇల్లు కూలిపోతున్నాయంట. గల్ఫ్ దేశాల్లో తుఫాన్లు, వరదలు, కార్లు కొట్టుకోపోతా ఉన్నాయి. ఇక వీడియోలో చూస్తూ ఉంటే ఇదివరకు లేదంటున్నారు. అమెరికాలో చూస్తే చాలా గొప్ప ధనికులు ఉండే ప్రదేశం హైదరాబాదులో జూబ్లీ హిల్స్ అని ఉంటుంది ఏరియా. ఆ జూబ్లీ హిల్స్లో అంతా సినీ యాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు. ముంబై ప్రాంతంలో చాలా గొప్ప ధనికులు ఉంటారు, పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ నివసిస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలు. అయితే అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం అనేది కూడా చాలా గొప్ప ధనికమైన ప్రాంతం, చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. పర్యాటకులు తిరిగే ఆ అందమైన ప్రదేశం అది. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం కాలిపోయింది. ఇప్పటికి కూడా మంటలను అదుపు చేయలేకపోతా ఉన్నారు. తెలుసా, అమెరికా దేశం అన్ని దేశాల కంటే అగ్రదేశంగా పిలువబడుతుంది. టెక్నాలజీ పరంగా, జ్ఞానం పరంగా, అన్ని విషయాల్లో, సైనిక బలపరంగా అన్ని విషయాల్లో చాలా గొప్పది. అలాంటి గొప్ప దేశంలోనే ఆ అగ్నిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకో తెలుసా, పాపం మనిషిని, ప్రాంతాన్ని, ఊరిని ఎంతటి దాన్నైనా నాశనం చేయగలదు. సొదొమ ప్రాంతం నాశనం అయిపోవడానికి, సొదొమ ప్రాంతమే కాదు, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఏమనో తెలుసా, ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే ఆ యొక్క 50వ అధ్యాయం 40వ వచనంలో ఆ సొదొమ చుట్టుప్రక్కల ఉన్న దేశాలు కూడా, ప్రాంతాలు కూడా, పట్టణాలు కూడా నశించిపోయాయి, నాశనమైపోయి, పాడు చేయబడ్డాయని. సొదొమ అనే కాదు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా నాశనం చేయబడ్డాయి. ఈరోజున నీవు ఆలోచించి, నీవు నాశనం అయిపోయేదానికి, నీ కుటుంబం పాడైపోయేదానికి, నీ గ్రామం పాడైపోయేదానికి కారణం పాపమే. నువ్వు ఒకవేళ తెలుసుకొని రక్షించబడి ఆ పాపాన్ని విడుదల పొందుకుంటే, పాపం నుంచి విడుదల పొందుకోవాలని ఒక ఆశ నీలో కలిగితే, నీవే పట్టణస్థుల్లాగా రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనంలో యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తూ, అక్కడ ఉన్న ఆ జరిగిన సందర్భం, ఎక్కడైతే యోర్దాను నదిలో ఆ ప్రజలకు యోహాను బ్యాప్టిజం ఇచ్చాడో ఆ సందర్భాన్ని గురించి యేసు చెప్తూ ఏమంటున్నాడో దయచేసి చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిస్మమును పొందిన వారై దేవుడు న్యాయవంతులను ఒప్పుకున్నారు. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని, చాలు చూసారా, అక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తప్ప మిగిలిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిజం తీసుకొని ఆయన న్యాయవంతుడు అని ఒప్పుకున్నారంట. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు మాత్రం వారి పట్ల దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున చాలామంది దేవుని సంకల్పాన్ని వారి పట్ల ఉండేదాన్ని నిరాకరిస్తూ ఉన్నారు, మీరుతూ ఉన్నారు. అంటే ఆలోచించేయండి, నాకేమర్థమవుతుందంటే, ఒక అన్యుడు ఫరో దేవుడు న్యాయస్తుడు అన్నాడు. ఒక భక్తిపరుడు యోబు దేవుడు న్యాయస్తుడు అన్నాడు. కానీ ఒక భక్తి తెలిసి తెలియని అన్న భ్రమలో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు మాత్రం
దేవుడు న్యాయస్థుడుగా వారు తమ క్రియల ద్వారా చాటించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది వారికి కలిగే బాధను బట్టి, కష్టాన్ని బట్టి, ఇరుకును బట్టి ఎంతోమంది మా పరిస్థితులు బట్టి దేవుడు ఇంత అన్యాయం చేశాడా అని అనుకుంటున్నారు. ఒక విధంగా వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన ఇబ్బందిని బట్టి ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చేమో. గుర్తుపెట్టుకోండి, నగరాలు పాడైపోతూ ఉంటే, సంపద పాడైపోతూ ఉంటే, దేశం పాడైపోతూ ఉంటే ఒక అన్యుడు అంటున్న మాట, దేవుడు న్యాయస్థుడు, మేము మా ప్రజలు దుర్మార్గులమి అని వారు నోటితో మాట్లాడుతున్నారు. ఆలోచించేయండి, ఏ రోజైనా యథార్థంగా దేవునికి ఇష్టునిగా నీవు అటు ఇటు తిరగకుండా జీవించి, నేను ఇలాగున్నాను, దేవునికి వ్యతిరేకమైన పని నేను ఏది చేయలేదు, దేవుని తప్ప వేరొక దాన్ని నేను అనుసరించలేదు, అయినా కూడా నాకు ఎందుకు ఇలాంటిది జరిగింది అని చెప్పగలిగే ఆ ధైర్యం ఎవరికైనా ఉన్నదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక యోబు అనేటివాడే అటువంటి తెగింపును చేయలేకపోతున్నాడు. యోబు అనేటివాడే చేయలేకపోతున్నాడు. ఈరోజున చాలామంది తెగిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అమెరికాలో ఆ అగ్ని ప్రమాదం ద్వారా కాలిపోయిన ఒక కారు ఖరీదు ద్వారా మన గ్రామం, ఈ కాలనీ అంతా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనులు చేయకుండా బ్రతకతారు. పనులు చేయకుండా ఏ పనికి వెళ్ళబడలేదు. ఆ కారు నమ్మితే ప్రతి నెల ఒక్కొక్క కుటుంబానికి ఒక 15,000 రూపాయలు ఇచ్చిన 5 సంవత్సరాలు బ్రతుకుతారు, ఏ పని బాట చేయకుండా. అలాంటి కోట్ల రూపాయల కారులు ఎన్ని గాలిపోయినాయో. ఆ వదిలేసి వెళ్ళిపోతే ఆ కార్లు రోడ్ల మీద క్రెయిన్స్ ఉంటాయే, ఆ జేసీబీ లాంటివి ఉంటాయి, రోడ్డు క్లీన్ చేసేవి ఇనప దాంతో, వాటితోటి ఆ కోట్ల రూపాయల కాలు నెట్టి అవతలెట్టేస్తున్నారు. మనం కానీ కొత్త బైక్ కానీ కొనుక్కుంటే గీత పడితే తట్టుకోలేం. ఇంకేదైనా జరిగితే మనం అబ్బా ఏందబ్బా ఇంత దానికి వస్తువుకి అంతెందుకు బైక్ దాగపోయినావు, ఫోన్ గీత పడితే తట్టుకుంటా నువ్వా? అబ్బా టెంపర్ గ్లాస్కి కొంచెం గీత పడితే చాలు ఇంకా నీ పరిస్థితి. ఈ మధ్య కాలంలో నేను ఒక ఫోన్ కొనుక్కుంటే, ఆ ఫోను నేను జోబిలో పెట్టుకున్న కొత్తది, దాని విలువ తెలుస్తూ ఉంటుంది కొంతమందికి. అప్పుడు మా బంధువులు ఒక అబ్బాయి, వాడు ఫోన్ అడిగాడు, బైక్లో పోతాడు, సరే తీసుకోరని చెప్పి ఇచ్చా. వాడు తీసుకుని మరుక్షణమే, వారు నాయన ఖచ్చితంగా ఈ ఫోన్ నీ జోబిలో పెట్టేసుకు, వెంటనే ఆ ఫోన్ పడిపోతాను భయం వేస్తుంది, వెంటనే ఆ ఫోన్ జోబిలో పెట్టేసుకొని అంటున్నాడు. అంటే ఎందుకు చెప్తానంటే మనిషి స్వభావం గురించి చెప్తున్నా. మనం ఏదైనా ఒక విలువైన వస్తువు కొంటే, అది బంగారం కావచ్చు, లేదా ఒక ఫోన్ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, ఏదైనా ఒక వెహికల్ కావచ్చు, దానికి ఏదైనా చిన్న గీత పడినా, ఏదైనా ప్రమాదం జరిగినా మనకు హృదయంలో ఖచ్చితంగా బాధ ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు, బంగళాలు, సినీ యాక్టర్లు ఎట్టగట్టించుకుంటారో ఇల్లు మనకు తెలిసిందే, మామూలుగా కట్టించుకోరు. అంత గొప్పగా ఆడంబరంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు నివసించే ఆ ప్రాంతంలో వారు టీవీల్లో వారి ఇల్లు గాలిపోవడం చూస్తూ ఉన్నారు. ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుందండి. ఉండకుండా ఉంటుందా? ఉంటుంది, బాధ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా కుటుంబానికి బాధ ఉండొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే మన ప్రవర్తన సరి చేసుకునేదానికి ప్రభు మనకు అవకాశం ఇస్తారు. ఎకనైనా మార్చబడేదానికి ప్రభు మనకు అవకాశం ఇస్తారు. ఎకనైనా మన బ్రతుకుల్ని రక్షణ వైపు నడిపించుకునేదానికి. ఏ విధంగా అయితే దేవుని సంకల్పం ఆనాడు ప్రజల మీదకి వచ్చిందో, ఎంతమంది దాన్ని అంగీకరించి ఎంతమంది దాన్ని తిరస్కరించారో, వారి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్కు ద్వారా. ఒకటైతే చెప్తున్నాను, ఏదొక్క రోజుకి, ఏ ఒక్క రోజుకైనా, ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, చెడ్డవారు మంచివారి దగ్గర, భక్తిహీనులు నీతిమంతుల దగ్గర తగ్గించబడాల్సిందే. ఆ డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, ఎంతున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా చెడ్డవారు మంచివారి దగ్గర, భక్తిహీనులు నీతిమంతుల దగ్గర తగ్గించబడాల్సిందే, వంగి నమస్కారం చేయాల్సిందే. అది నేను చెప్పే మాట కాదు, సామెతల్లో ఉన్న మాటే. సామెతల్లో మీరు చూస్తే, సామెతల గ్రంథంలో ఉన్న మాటను మీరు చూస్తే 14వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగుంది. అక్కడ
సామెతల గ్రంథం 14:19. చెడ్డవారు మంచి వారి ఎదుట భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగుదురు చాలు. చెడ్డవారు మంచివారి దగ్గర, భక్తిహీనులు నీతిమంతుల దగ్గర తగ్గించబడాల్సిందే. ఒక రోజున ఏదో ఒక రోజు ఈ అపహసించేవారు, ఎగతాళి చేసేవారు, దేవుడు అంటే ఇష్టం లేని వారు దేవుడి దగ్గర తల వంచాల్సిందే. ఒకరోజు తప్పదు. కానీ ఈ రోజున వారు ఆ విధంగా ఉన్నారని కాదు, కానీ వారి పాపం ద్వారానే వారు శిక్షించబడుతున్నారు, పాపం ద్వారానే పాడు చేయబడుతున్నారు, పాపం ద్వారానే సృష్టి తిరగబడుతూ ఉంది. ఈ రోజున మనం చేయాల్సిన విషయం ఏంటంటే, అలాంటి ఆపద మన దగ్గరకు రాకముందే మనము మన కుటుంబాలు ఎప్పుడైతే రక్షించబడతామో ఇదిగో ప్రభు నీ ఒక్కరిని కోసమైనా ఆ ప్రాంతంలో రక్షణ కార్యం చేస్తాడు. నీ ఒక్కరినైనా రక్షిస్తాడు దేవుడు. అలాగా రక్షించిన దాఖలాలు బైబిల్లో మనం చూస్తాం. వేగుల వారు వెళ్ళారు, ఆ స్త్రీ దాచిపెట్టింది. స్త్రీ దాచిపెట్టిన తర్వాత, రాహాబు అని వేశ్య దాచిపెట్టిన తర్వాత ఏమైందో తెలుసా? జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ ప్రాంతం అంతా కూడా నాశనం చేయబడితే ఆమె కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అలాగా నీవు నేను ఎవరమైనా సరే, ఒకవేళ నీ ప్రాంతంలో, నీ కాలనీలో పాపం ఉందేమో, భయంకరమైన పరిస్థితి ఉందేమో, నీ దేశంలో పాపం ఉందేమో, నీ ప్రాంతాల్లో పాపం విచ్చలవిడిగా ఉందేమో, అన్యాయాలు జరుగుతున్నాయేమో, కానీ నీవైనా దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడి ఆ పాపం నుంచి విడుదల పొందుకొని మారు మనసు పొందితే నీ ఒక్కడినైనా ప్రభు రక్షిస్తాడు. నీ ఒక్కడినైనా ప్రభు రక్షణ కార్యంలోనికి నడిపిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నీ శరీరం కాలిపోవచ్చు, గాయపడవచ్చు, విలవిల్లాడుతూ ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, ఏ దిక్కు దరి లేకుండా ఉండొచ్చు. ఈ లోకంలో నీ శరీరం బాధపడుతూ ఉంది. అప్పుల ద్వారా, రోగాల ద్వారా, బలహీనతల ద్వారా, ఎన్నో రకాలైన పరిస్థితుల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, నిట్టూర్పుల ద్వారా నువ్వు ఎంతో వేదనతో రగిలిపోతా ఉన్నావు, కలత చెందుతూ ఉన్నావు. ఏందబ్బా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ఎలా ముందుకు కొనసాగాలి, నా బాధ వేదన నీలో ఎక్కువైపోయి ఉంది. కానీ ప్రభు నిన్ను రక్షిస్తాడు, ఆయన రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ఈ లోకంలో ఆయన కాపాడుతాడు. ఈ లోకంలో ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చేమో, కానీ ఒక్క రోజున మన జీవితానికి ఒక గొప్ప నెమ్మదికరమైన స్థలం, విశ్రాంతి, రక్షణ మార్గం ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు అనుకుంటూ ఉన్నారు మనిషి 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉందలేనట్లుగా. కాదండి, ఒకప్పుడు రోజులయ్యి ఇప్పుడు ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. నీకు అందం ఉందనో, ధనం ఉందనో, అధికారం ఉందనో, చిన్న వయసునో పెద్ద వయసునో మరణం చూడదండి. ఒకవేళ ఆలోచించేయండి, ఒక భూకంపం వచ్చింది మన కాలనీలో అనుకుందాం, రావాలని కాదండి, భూకంపం వచ్చింది, ఇల్లులు కూలిపోయినాయి. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేమండి. అలాగే అమెరికాలాగా అగ్ని ఆ విధంగా ఎక్కువగా మంటలు వచ్చేసి ఇళ్ళని కాలిపోయినాయి, ఏం చేయగలం? వరదలు వస్తున్నాయి, ఏం చేయగలం? అలాగే ఎంతమంది వేల మంది ప్రజలు చూడండి. ఈ రోజున అలాంటి పరిస్థితులు రాకముందే, దీపం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా నీ వయసును బట్టి కాదు, ఇంకా ఉందని కాదు, ఈ సమయం, ఈ యొక్క ప్రత్యేకమైన సమయం నీ కొరకే. ఎందుకో తెలుసా? నీ పొరపాట్లు మాని, నీ తప్పిదములు విడిచిపెట్టి నువ్వు రక్షించబడడానికి ఈ సమయంని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే ఒక రోజున రాహాబు అనే వేశ్య కాపాడబడినట్లు దేవుడు నిన్ను, నా కుటుంబాన్ని, మనలందరినీ కాపాడేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం ఒక తీర్మానం